అతిథులుగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, షిఫరన్న చైర్మన్ మెట్టు సాయి కుమార్ హాజరయ్యారు. దేశం నలుమూలల నుంచి ఉబ్బసం వ్యాధిగ్రస్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ రిపోర్టర్ శ్రీనివాస్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి అందిస్తారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కొద్దిసేపటి క్రితమే బత్తిని సోదరుల చేపమందు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్, అదేవిధంగా మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద మొత్తంలో ఇక్కడికి ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి దేశంలో నలుమూలల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే నిన్నటి నుండే ఇక్కడికి భారీ మొత్తంలో చేరుకోవడంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా షెడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి, అన్ని వసతులు ఇక్కడ ఇప్పటికే అధికారులు కల్పించారు. అదేవిధంగా పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ అంటే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పెద్ద మొత్తంలో ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1200 మంది పోలీసులతో ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా అంటే ఈ 150 ఏండ్ల నుండి కూడా ఈ మందు పంపిణీ, బత్తిని సోదరుల మందు పంపిణీ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో కూడా విశ్వాసంతో కూడుకున్న అంశంగా భావిస్తారు. ఎందుకంటే ఎన్నో అంటే గతంలో కూడా ఎన్నో వివాదాలు అదేవిధంగా విమర్శలు వచ్చినప్పటికీ కూడా ప్రజలు పెద్ద మొత్తంలో ఈ మందు వేసుకుంటే ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులు నయం అవుతుందని కూడా దృఢంగా నమ్ముతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా కూడా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అయితే ఏర్పాట్లు అన్ని అయితే పూర్తి చేశారు. అదేవిధంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు అంటే వివిధ ప్రాంతాల నుండి వస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా ఇటు ప్రత్యేకంగా ఈ మంచినీటి సైపం అంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా మంచినీటి సదుపాయం కల్పించారు. అదేవిధంగా ఇటు ప్రత్యేకంగా వీళ్ళకి ఏదైతే పాసులు కూడా జారీ చేసిన పరిస్థితి. ఈ పాసులు ఒక పాసు నుండి ఏదైతే ఒక చేప పంపిణీ చేస్తారు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా పాసులు ఏర్పాటు చేయడంతో పాటు బారికేడ్లు ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో క్యూకు సంబంధించి నిలబడడానికి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు నుండి అంటే 36 గంటల పాటు ఈ చేప మందు పంపిణీ కార్యక్రమం ఉంటుందని కూడా ఇప్పటికే నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ చేప మందు కార్యక్రమం అంటే నలుమూల నుండి వివిధ రాష్ట్రాల నుండి కూడా వివిఐపీలు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. వాళ్ళకి ప్రత్యేకంగా పాసులు కూడా జారీ చేసిన పరిస్థితి. అయితే ఈ ఉబ్బసం వ్యాధిగ్రస్తులు ప్రధానంగా ఈ చేప మందు వేసుకుంటే నయం అవుతుందని కూడా ఇప్పటికే వ్యాధిగ్రస్తులు చెప్తున్న పరిస్థితి. మరొక వైపు ఈ ఎక్స్పీరియన్స్ ను కూడా మహేష్ కుమార్ గౌడ్ గత 1998 నుండి కూడా ఇక్కడ ఈ మందును నేను వాడుతున్నాను, ఖచ్చితంగా తనకు ఏదైతే నయమైందని కూడా ఇప్పటికే ఎక్స్పీరియన్స్ కూడా చెప్పిన పరిస్థితి మహేష్ కుమార్ గౌడ్. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో అయితే ఇక్కడ చేరుకొని ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు సంబంధించి అయితే ఈ మందు వేసుకోవడానికి అయితే భారీ ఎత్తున క్యూలు కట్టారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేసిరని చెప్పొచ్చు. కెమెరామెన్ వరుణ్తో శ్రీనివాస్, 6 టీవీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి.